కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలి అడుగు వేశారు జాన్వీ కపూర్. పింక్ కలర్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్ పై నడిచింది బ్యూటీ. హైదరాబాదీ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన హోమ్ బౌండ్ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని అన్సర్టైన్ రిగార్డ్స్ విభాగంలో పోటీలో నిలువగా ఈ చిత్రంలో నటించిన జాన్వీ, ఇషాన్ ఖట్టర్ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతున్న 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు కోసం ఎంపికైన తొలి భారతీయ చిత్రం కూడా హోమ్ బౌండ్ కావడం విశేషం. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఆధార్ పూనావాలా, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ చిత్రాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా 9 నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ దక్కింది. ఇదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు తప్పకుండా హాజరవుతున్నారు హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఈసారి కూడా కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచారు ఐశ్వర్య. ఇక ఈ ఫెస్టివల్ కు ఐశ్వర్య రాయ్ రావడం 22వసారి కావడం విశేషం. ఇక ముఖ్యంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమా విశ్వంబర గ్లింప్స్ ని ప్రదర్శించనున్నారు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా విశ్వంబర. త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విశ్వంబర గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం ఫ్రాన్స్ వెళ్లారు నిర్మాత విక్రమ్ రెడ్డి. ఇక ఈ ఎపిక్ రివీల్ ద్వారా సినిమాలోని కీలక అంశాలను, దాని ప్రపంచాన్ని ఓ చిన్న వీడియో రూపంలో పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచం దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సోషియో ఫ్యాంటసీ కథాంశంతో భారీ విఎఫ్ఎక్స్ హంగులతో విశ్వంబర చిత్రం రూపుదిద్దుకుంటోంది. మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అనే ట్యాగ్ లైన్ తో ప్రచారం చేస్తున్న ఈ సినిమా పేరుకు తగ్గట్టే సరిహద్దులు చెరిపేసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. విశ్వంబర కేన్స్ 2025 హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఈ పరిణామం తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచేదిగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేన్స్ వేదిక జరగనున్న ఈ ఆవిష్కరణ కార్యక్రమం సినిమాపై అంచనాలను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం జీవితం వెండి తెరపైకి రానుంది. కలాం ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా టైటిల్ తో తెరకెక్కనున్న ఈ బయోపిక్ లో ధనుష్ టైటిల్ రోల్ చేయనున్నారు. కేన్స్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రకటించి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్, టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృషన్ కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నారు. డాక్టర్ కలాం జీవితం, భారత అంతరిక్ష రక్షణ కార్యక్రమాలకు ఆయన చేసిన అమూల్యమైన సేవను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని మేకర్స్ తెలిపారు.